రెండు వైపులా తెలిసినవాడు వాడి మాట వినరా విశ్వధాభిరామ వినురవేమ. ఇది నిజంగా వేమన పద్యాల్లోది కాదండి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, మీరు చక్కగా భక్తులండి గుడికి వెళ్తుంటారు, హరే కృష్ణ మహామంత్రం చెబుతుంటారు, లేదంటే మనకి శివుడి ఇష్టం, శివుడు అంటే ప్రాణం, మీరు చక్కగా మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఒకప్పుడు మీరు అన్ని ఎంజాయ్ చేశారు, ఇప్పుడు అన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకొని అసలైన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు భగవన్నామం చేస్తున్నాడు, భక్తిలో సనాతన ధర్మంలో ఇప్పుడు సీరియస్ గా వెళుతున్నాడు అని అంటే, ఇంతకు ముందు భక్తిలో లేనప్పుడు అవన్నీ చూసి ఇప్పుడు భగవద్గీత చదివి లేదంటే పురాణాలు చదివి ఆత్మతత్వాన్ని కొంత అర్థం చేసుకొని చావు పుట్టుకల నుండి బయటపడి ముక్తి అనేది ప్రధానమైనది, ఈ శరీరము తాత్కాలికమైనది, ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకొని భక్తి ప్రాధాన్యముగా జీవితము కొనసాగిస్తున్నప్పుడు, ఇది ప్రారంభించని వ్యక్తి, కేవలం డబ్బే ప్రధానముగా వెళ్తున్న వ్యక్తి వచ్చేసి నువ్వేంటి ఇలా పోతున్నావు, జీవితం వృధా అవుతుంది కదా అని మీ దగ్గరికి వస్తారు. ఒరే నాన్న, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఒకప్పుడు నేను చేసే వచ్చాను. ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో, నామం ఎందుకు చెబుతున్నానో, ఎందుకు చెప్పాలో చదివాను, చూశాను, కారణము తెలుసుకున్నాను, ఆనందిస్తున్నాను, అనుభవిస్తున్నాను. నా వైపు నువ్వు ఒక్కసారి వచ్చి స్టడీ చేసి చూస్తే కదా తెలిసేది. రెండు వైపులా చూసి ఉన్నవాడిని నేను, ఒక్కవైపు మాత్రమే ఉన్నవాడిని నీవు. నీ యొక్క సలహా నాకెలా చెల్లుతుందిరా నానా అని దీని యొక్క అర్థం అన్నమాట. హరే కృష్ణ.